ఎన్టీఆర్ లాగా రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడవాలని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేఏ పాల్. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి గ్లోబల్ పీస్ సమ్మిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారతరత్న 3 సార్లు ఇస్తామంటే తిరస్కరించినట్లు చెప్పారు పాల్. చిరంజీవికి పద్మ విభూషణ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సోను సూద్ లాంటి వాళ్లకి ఇవ్వకుండా ఇష్టం వచ్చిన వారికి పురస్కారాలు ఇస్తున్నారని మండిపడ్డారు కేఏ పాల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నాను స్లోగనం, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని 16 ముఖ్యమంత్రులు పాట్లో వేసి కుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు. ఈ జంపు జిలాని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఉన్నారు వాళ్ళు, ఎవరో నాకు తెలుసు. వాళ్ళ పేర్లు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను. వీళ్ళు దొంగలు, వీళ్ళు మంచోళ్ళు అని. హోస్ట్ చైర్మన్గా ఉండి సమిట్ పెట్టడానికి ఆయన హామీ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఉంటుండే. కానీ నేను ఆయనకి ఏమని హామీ ఇచ్చాను, తమ్ముడు you will become the best CM of Indian history if we continue like this, starting with April summits. నా కెపాసిటీ 50 లక్షల కోట్లు ఈజీగా తేగలను, 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయగలను. అక్కడ నాకు ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రులు సహకరిస్తే ఆయనకి టైం ఇవ్వండి. 2 నెలలు కూడా అవ్వాలి, 10 నెలలు, అక్టోబర్ 2 దాకా టైం ఇవ్వండి. పిచ్చి పిచ్చి రాత్రులు చేయకండి, మద్దతు ఇవ్వండి. నేను కోరుతున్నాను. నేను ఒకటే చెప్పాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, నీకు బతకాలని ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా కొనసాగు. నీకు పైకి పోవాలని ఉంటే పిచ్చి పిచ్చి అసలు కేసీఆర్ పులా, నేను పులా కాదు. పులి ఎవరో, పెద్ద పులి ఎవరో. 8 కేసుల్లో 1కి వెళ్ళలేదు కేసీఆర్ గారు. నేను క్షమించి హాస్పిటల్కి వెళ్ళి నెత్తి మీద చేసి దీవించి ప్రార్థించి ఆయన శాపాలకు నేను పెట్టి అన్ని వెనక్కి తీసుకొని లైఫ్ ఇచ్చాను. మళ్ళీ ఇలా టర్న్ అయిందా, తాళం వేయొచ్చు తీయొచ్చు, ఇలాగనే ఉండదు.